ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే పెనుభారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు మరింత అధికంగా రేట్లు పెంచి అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పడే విధంగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి 27వ తారీఖున మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 27వ తారీఖున నిరసన ర్యాలీ చేసి విద్యుత్ శాఖ అధికారులకు ఆ విన్నపం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ నర్సనపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి గౌరవ పాత్రికేయుల సమక్షంలో ప్రజలకు ఈ విషయం తెలియజేసే విధంగా ప్రజల తరఫున పెంచిన విద్యుత్ భారాన్ని తగ్గించే విధంగా ప్రజల కోసం పోరాటం చేసే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా దీనిలో హాజరై గవర్నమెంట్ ని ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మరలా పెంపొందించిన విషయం ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే పెనుభారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు మరింత అధికంగా రేట్లు పెంచి అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పడే విధంగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి 27వ తారీఖున మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 27వ తారీఖున నిరసన ర్యాలీ చేసి విద్యుత్ శాఖ అధికారులకు ఆ విన్నపం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ నర్సనపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి గౌరవ పాత్రికేయుల సమక్షంలో ప్రజలకు ఈ విషయం తెలియజేసే విధంగా ప్రజల తరఫున పెంచిన విద్యుత్ భారాన్ని తగ్గించే విధంగా ప్రజల కోసం పోరాటం చేసే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా దీనిలో హాజరై గవర్నమెంట్ ని ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మరలా పెంపొందించిన విషయం ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే పెనుభారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు మరింత అధికంగా రేట్లు పెంచి అన్ని వర్గాల ప్రజలకి ఇబ్బంది పడే విధంగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి 27వ తారీఖున మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 27వ తారీఖున నిరసన ర్యాలీ చేసి విద్యుత్ శాఖ అధికారులకు ఆ విన్నపం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ నర్సనపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి గౌరవ పాత్రికేయుల సమక్షంలో ప్రజలకు ఈ విషయం తెలియజేసే విధంగా ప్రజల తరఫున పెంచిన విద్యుత్ భారాన్ని తగ్గించే విధంగా ప్రజల కోసం పోరాటం చేసే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా దీనిలో హాజరై గవర్నమెంట్ ని ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను.